ఎలా ఉంది? స్వర్గమే. కాసేపట్లో అక్కడికే వెళ్తావులే. ఇక మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు, కానివ్వండి. కానివ్వండి. ఓం నమ శివాయ. గోవిందా గోవిందా. ఏం లేదు తినండి. తినండి. బాగుందా? ఆహా! ఓహో, బాగుందా లేదా చెప్పు. అదిరిందని అర్థం పిన్ని. థ్యాంక్స్. అతయ్య, మావయ్య ఎందుకు సుఖపడుతున్నాడో ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడు అమావాస్యకు పుణ్యానికి వండితే లాభం ఏముంటుంది అల్లుడు? అస్తమానం అదృష్టం తగలదు మావయ్య. అది నిజమే. తీపి తినగానే హాయిగా నిద్రొస్తున్నట్టుంది. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. డమ్మక్క, నేను నిద్రపోతాను. మరి నా గొలుసు ఇస్తుందిలే చిట్టి. తిను ముందు. తిను. చెల్లి, విశాలాక్షి డమ్మక్క ఎక్కడున్నారు? విశాలాక్షి అక్కడుందక్క. డమ్మక్క ఎక్కడుంది విశాలాక్షి? డమ్మక్కను శివాలయానికి పంపించాను. చమురు లేక అఖండ దీపం కొండెక్కిపోతుంది. నూనె పోసి రమ్మన్నాను. కొండెక్కేది దీపం కాదు విశాలాక్షి, నువ్వు. అది కొండ కాదు మమ్మీ, పాడే అనాలి. బానే తెలుసురా నీకు. బెడ్ మీద పడుకోకుండా ఇక్కడ చాపేసిందేంటి? ఆ డమ్మక్కకి ఏమీ తెలీదు. లే విశాలాక్షి, గదిలో పడుకుందు గాని. మంచులో నిద్రించేదాన్ని. మంచం ఎందుకు నాకు? మంచు అంటుందేంటి మమ్మీ? చచ్చిపోతే ఐస్ బాక్సులు పెడతారు కదరా. ఓ, గారడి పిల్లకు తను పోవడం కన్ఫర్మ్ అని తెలియకపోయినా దేవుడు అలా మాట్లాడిస్తున్నాడు. ఆ దేవుడు శివుడు అనుకోవచ్చా మమ్మీ? విశాలాక్షి, కనీసం ఇక్కడ బొంత కూడా లేదు. ముట్టి చాపేసుకుంటే పక్కటెముకలు నొప్పెడతాయి. ఈ దుప్పటైనా వేసుకో. తల కింద దిండు పెట్టుకోమ్మా. ఏం వద్దమ్మా, నేను పడుకుంటాను. నాకు నిద్ర వస్తుంది. వస్తున్నది నిద్ర కాదు, సావు. మెల్లగా మైకం కమ్మి విశాలమైన కన్నులు గల విశాలాక్షిని శాశ్వత నిద్రలోకి జారేలా చేస్తుంది కదా మమ్మీ ఆ విషయం. సరే, నీ ఇష్టం. ఈ దుప్పటి పక్కన పెట్టుకో. చలిగా అనిపిస్తే కప్పుకోవడానికి ఉంటుంది. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండమ్మా. అలాగే, ఏం కావాలన్నా కేకే విశాలాక్షి. పదక్క. కేకేసేది
ఈ పిల్ల కాదురా, విగత జీవిగా మారిపోయాక ఇంట్లో వాళ్ళు కేకలు పెడతారు. మమ్మీ 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 చూడు చూడు చూడు, కళ్ళు మూతలు పడుతున్నాయి. ఇక తను చూడలేదుగా. మూర్ఖుల్లారా, జగన్మాతని చూడలేని గుడ్డివాళ్లు మీరు. అమ్మ కళ్ళు మూసుకున్నది మీ కళ్ళు తెరిపించడానికే. అవును మమ్మీ, నాకొక డౌటు. ఏంటది? విశాలాక్షికి విషం కల్పిస్తే నైని ఎందుకు గుర్తుపట్టలేదు? అమ్మా 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 అమ్మా, నేనిద్దరికి భంగం కల్పించాను, క్షమించమ్మా. గొంతులో ఇబ్బందిగా ఉంటే నిద్ర ఎలా పడుతుంది? అవునరా, నైని ఎందుకు తెలుసుకోలేకపోయిందో తెలియట్లేదు. దుర్మార్గులను క్షణంలో బూడిద చేయగలవు కదమ్మా. అలాంటిది వాళ్ళు విషయం కలిపిన పాయసాన్నిచ్చినా ఎందుకు స్వీకరించావు తల్లి? శివుడు బిల్వపత్రం పెట్టి మొక్కినా మురిసిపోతాడు. అలాంటిది నాకు పాయసమే ఇస్తే నైవేద్యం అనుకుని తింటాను కదా. ఆ, ఆ, మమ్మీ మమ్మీ, గారడి పిల్ల ఎవరితోనో మాట్లాడుతుంది. నాకు తెలిసి యమదూతలు వచ్చుంటారా. అంటే ఆ పిల్ల చచ్చిపోయిందా? ఓ, అయితే నరకానికి తీసుకెళ్లిపోయే వాళ్ళు వచ్చేసారా? విన్నావమ్మా? 14 మండలాలు శాసించే నువ్వు నరకానికి పోతావంటున్నారు నరరూప రాక్షసులు. నువ్వు వాళ్ళ వైపు చూసి మాట్లాడినా నువ్వు కనపడవు. నీ మాటలు వారికి వినపడవు. నేను చూశానంటే మాత్రం వాళ్ళు నక్కి చూస్తున్నట్టు తెలుసుకున్నానని కంగారు పడతారు. అందుకే అటు చూడకుండా నీకు వినపడేలా మాత్రమే చెప్తున్నాను. మమ్మీ, ఏదో సీక్రెట్ చెప్తున్నట్టు చెప్తే యమదూతలు జాలిపడి వదిలేస్తారనుకుంటుందేమో. ప్రాణం పోకుండా చూడమని మంతనాలు జరుపుతుందనుకుంటా. తనేమివ్వగలదు మమ్మీ, బూడిద. రే, కాసేపట్లో బూడిదైపోతే అది కూడా ఇవ్వలేదు. అమ్మా, నీ మెడలో వాసుకి గొలుసుని వేసుకున్నందుకు గాను విషం శరీరం అంతా వ్యాపించకుండా ఉంది. ఆ విషయం నిన్నేమీ చెయ్యకపోయినా విసుగు పుట్టిస్తుందనే వచ్చానమ్మా. అలాగా, మరేం చేద్దామంటావ్? ఆ విషయాన్ని నేను గ్రహిస్తానమ్మా, నువ్వు అనుమతిస్తే. పాపం వాళ్ళది, పుణ్యం నీదా. సేవ చేసుకోని తల్లి. 1000 జన్మలెత్తినా ఇంతటి భాగ్యం కలగదు నాకు. ఈ అవకాశాన్ని నా కొరకే కల్పించావని కూడా నాకు తెలుసు. సరే, నీ కోరికనెందుకు కాదనాలి? అలాగే కానివ్వు. దుప్పటి కప్పుకుంటాను, యువతల వైపుకి రా. ఏం జరుగుతుంది మమ్మీ? మమ్మీ, ఎవరి కోరిక అంటుంది? యమదూతలు తీసుకెళ్ళడం ఖాయమని తెగేసి చెప్పుంటారా. అది వారి కోరికనుకుని దుప్పటి కప్పుకుంది. పద. ఎక్కడికి? ఏమీ తెలియనట్టు ఇక్కడికొచ్చి మనమూ చూడాలి. నలుగురితో పాటు నారాయణ అనాలి. విశాలాక్షి గోవిందా అని చెప్తే వినాలి. అర్థమైంది మమ్మీ, పద పద, రారా.
మీ అత్త పాయసం అదరగొట్టినందుకు పాకిచ్చమని కూడా ఇచ్చా. అందుకేనా అత్తయ్య కనబడకుండా పోయింది? పాపం పిచ్చిది, పావులో ఇచ్చినా షాపింగ్ చేసేదాకా మనడు ఏదో కొనడానికి వెళ్ళిండిలే. అల్లుడు అడు చూడు. ఏంటిది ఇలాగుంది? విశాలాక్షి పడుకుందనుకుంటా మావయ్య. సోదరి, బెడ్రూమ్ లో పడుకోకుండా ఇక్కడ సాపేసుకొని ఎందుకు పడుకున్నావమ్మా? గాఢ నిద్రలో ఉందేమో మావయ్య. నిద్ర లేపి బెడ్రూమ్ లో పడుకోమని చెప్తాం అల్లుడు. సోదరి 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 బాబాయ్ గారు, బాబాయ్ బాబాయ్ ఏమైంది? బాబాయ్ ఏమైంది? ఏమైంది? పెద్ద బాబు, అయ్యో, విశాలాక్షి మెడకి చుట్టేసుకునుంది. ఏం చేస్తుందో ఏంటో. ఇంకేం చేస్తుంది? కాటేస్తుంది. కాటేదు. ఎందుకు కాటైదు? అదేమన్నా నీ ఫ్రెండా? నాగైనా మీరు గుర్తుపట్టడంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు అత్తయ్య. విశాలాక్షి గొంతును చుట్టుకుంది పెద్ద బొట్టమ్మ. పెద్ద బొట్టమ్మనా? మళ్ళీ ఎందుకు వచ్చింది? టైం అయిపోయిందేమో, మీ పాపను చూసుకోవడానికి వచ్చిందేమో. చూస్తుందో తీసుకెళ్తుందో. ఒక్క నిమిషం ఆగనయ్య. విశాలాక్షి పడుకోనుంది, మెల్లగా నిద్ర లేపుదాం. లేపినా లేవదు. వై చచ్చిపోయింది, చచ్చిపోయింది. బావగారు, తమాషా కూడా అలా అనకండి. చిన్న పిల్లండి, 100 ఏళ్లు బతకాలి. అవును, అవసరమైతే మన ఆయుష్ కూడా పోసుకో అనాలి. ఇంత గోల జరుగుతున్నా ఉలుకు పలుకు లేదంటే శాశ్వతంగా నిద్రపోయిందేమోనని వల్లభ అభిప్రాయపడ్డాడు విశాల్. వాణ్ణెందుకు అపార్థం చేసుకుంటారు? ముందైతే విశాలాక్షిని నెమ్మదిగా లేపే ప్రయత్నం చేయండి. విశాలాక్షి, అమ్మా విశాలాక్షి, విశాలాక్షి. విశాలాక్షి, మెల్లగా కళ్ళు తెరిచి చూడు. విశాలాక్షి, విశాలాక్షి, విశాలాక్షి. మెడకు పాము చుట్టుకుందని తెలుసుకోగానే గుండెపోటొచ్చి అప్పుడే పోయిందేమో. విశాలాక్షి. అమ్మా, అమ్మా లేమ్మా. లే సోదరి, ఆ పాము తోలేద్దామా? ప్రాణాలు విడిచాక ఎలా నిద్ర లేస్తుంది? వీళ్ళ పిచ్చి కాకపోతే. విశాలాక్షి, లేమ్మా. అమ్మా, అమ్మా లేమ్మా. పాప, పాప నిన్నే లేమ్మా. సోదరి సోదరి, లే సోదరి. పాప, పాప అమ్మా లేమ్మా. అమ్మా, ఒక విశాలాక్షి. బకెట్ నీళ్లు తెచ్చి కుమ్మరించండి, ఉలిక్కిపడి లేస్తుంది. అలా చేస్తే పాము కంగారు పడి కాటేయగలదు. ఇప్పటిదాకా ఏం చేయకుండా మెడకి చుట్టేసుకొని ఉయ్యాలాటాడుతుందనుకున్నారా బావుగారు? నాకు డౌట్గానే ఉంది, పాము కాటేసి చాలా సేపయిందని. అయ్యో, నిజమా? మరి
లేకపోతే ఎందుకు లేవదు? సుమన అన్న మాటకి వత్తాసు పలకడం మంచిది. పాము కాటుకు విషమెక్కే విశాలాక్షి చచ్చిపోయిందని నమ్మించేసి మనం సేఫ్ అయిపోవచ్చు. సుమన అన్నదే కరెక్ట్ అనిపిస్తోంది. లేకపోతే ఇప్పటి వరకు కళ్ళు తెరవకపోవడమేంటి? ఒక్క నిమిషం అత్తయ్య. విశాలాక్షి కళ్ళు తెరవాలి, అంతే కదా? చెల్లి, ఉలూచినిటివ్వు. ఎందుకక్క? ఏం చేస్తావు? ఇవ్వు చెప్తాను. నేనివ్వనక్క. ఇవ్వు చెల్లి, ఇవ్వు. పిల్లల మనసు పిల్లలకే తెలుస్తుంది, కానీ పెద్దవాళ్ళం మనం అర్థం చేసుకోలేం. అయ్యో అమ్మ, పసిపిల్లలు దేవుళ్ళతో సమానం. నా పాదాన్ని తాకించావెందుకు? నువ్వు దేవతవనుకుందిలేమా అక్క. ఒకసారి వెళ్ళు, చూసుకో, ఏముందో తెలుస్తుంది. వాసుకి కలిసింది కదా. కంగారు పడకు విశాలాక్షి. గొలుసుతో పాటు పాము కూడా నీ మెళ్ళలోనే ఉంది. ఉండనీలే నాన్న. పాపం తన పని తనదే. అరే అయ్యో అమ్మ సోదరి, నువ్వు మహేష్ పనిలా మెడల పాములు నీకు అది కట్టగలదు. మనుషులను మించిన విషజీవులు ఎక్కడున్నారు సోదరా? ఆ పాము పెద్ద బొట్టమే. దీపం అని చెప్పండి వదినా. అవును చెల్లి. పెద్ద బొట్టమ్మా, విశాలాక్షి మీద నుండి కిందికి దిగు. దిగటం లేదు. నీ మాట కూడా వినడం లేదాక? నీ కూతుర్ని కాసేపు ఎత్తుకొనిస్తానని చెప్పు సుమన. కిందకు దిగుతుంది. అంటే మళ్ళీ నా బిడ్డను ఎత్తుకుపోవాలనా? వెళ్ళదు. మన మాట పెద్ద బొట్టమ్మ జవదాటదు. దీపం అని చెప్పండి వదినా. మీరెవరండి చెప్పడానికి? అలా చెప్పకపోతే పాము కిందకి దిగదు చిట్టి. అలాగే ఉండని, నాకేంటి? చెల్లి, విశాలాక్షి యోగక్షేమాలు కూడా మనకి ముఖ్యమే కదా. అందుకని నా బిడ్డని ఎరగవేస్తారా? నేను ఒప్పుకోను. ఇటు పక్క. అక్క పట్టుకో చిట్టి. అక్క ఉండు చిట్టి. అక్క నా మాట విను. నేను ఒప్పుకోను చిట్టి. అక్క అక్క నేను ఒప్పుకోను. ఉండు చిట్టి. అక్క మాట విను. సుమన ఆగు. చిట్టి ఏం చేస్తున్నావు? సుమన, చిట్టి, ఆగు సుమన. చిట్టి. అక్క చిట్టి అక్క ఉండు చిట్టి. నేను చెయ్యను కాదు.